ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండిటికి తెలుసు, ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళని వదిలేస్తాం, లేనిది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళని నమ్మేస్తాం. నిజానిజాలు తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. తోడుగా ఉన్నవారంతా మనవాళ్లే అని విర్రవీగకూడదు. వాళ్లకు కావలసిన వాళ్ళు కనబడగానే మనల్ని వదిలేసి వెళ్తారు. మనుషులకి ఎప్పుడైతే మనతో అవసరం తీరిపోతుందో అప్పుడే మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడు లెక్క పెట్టేవారు దేనిని సాధించలేరు. మంచిదని మీరు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించండి. అప్పుగా చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం మేలు. ఎందుకంటే తప్పులు చేసి అడ్డమైన వారి ముందు తలదించుకొని బ్రతకడం కంటే నీతిగా 4 రోజులు బ్రతికినా చాలు. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని నువ్వు అనుకోవడం కాదు, ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ. జీవితంలో ఒక బంధానికి మనం దగ్గరగా ఉన్నామా లేదా దూరంగా ఉన్నామా అనేది అసలు వారి మనసులో మనం ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. నీళ్లలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే లైఫ్లో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలతోనే లైఫ్ గడిచిపోదు. జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే కళ్ళకు నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది మన జీవితంలో ఉండదు. 4 మంచి మాటలు పలకలేని నోరు, చిన్న సహాయానికి కూడా లేవలేని చేతులు, నలుగురితో కలిసి నడవలేని కాళ్ళు, ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోలేని మనసు ఉన్నా లేనట్టే వాళ్ళే అసలైన వికలాంగులు. జీవితంలో ఏదైనా సరే ఇవ్వటం మాత్రమే మన చేతిలో ఉంటుంది. తిరిగి రావడం, పొందడం అనేది మన చేతుల్లో ఉండదు. అది నమ్మకం అయినా, మర్యాద అయినా, ఆఖరికి ప్రేమ కూడా.